ఈ యూనివర్స్ మొత్తంలో ఈ భూమి కాకుండా కూడా అంత పెద్ద జగత్తు ఉంది కదా, ఇంత పెద్ద జగత్తులో అసలు దుఃఖాలు కష్టాలు లేని చోటే లేదా? మన శాస్త్రాల ప్రకారం 14 లోకాలున్నాయి. ఈ లోకాలన్నిటిపైన కారణోదక్షాయి విష్ణు ఉంటారు. ఈయన ఒక్క శ్వాస వదిలితే మనలాంటి అనంత బ్రహ్మాండాలు ఆయన లోపల నుంచి వస్తాయి. ఈయన శ్వాస లోపలికి తీసుకుంటే అవన్నీ ఆయన లోపలికి వెళ్ళిపోతాయి. ఇదంతా కలిపినా కూడా భగవంతుడి సృష్టిలోని కేవలం 25% మాత్రమే. మిగతా 75% ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక జగత్తు అంటే స్పిరిచువల్ యూనివర్స్. ఇది కూడా ఒకే యూనివర్స్ కాదు, దీంట్లో కూడా చాలా భాగాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక జగత్తు బ్రహ్మజ్యోతితో మొదలవుతుంది. ఎవరైతే శూన్యం మీద సాధన చేస్తారో వాళ్ళు ఇక్కడికి చేరతారు. ఇది దాటాక నిత్య కైలాస ధామం ఉంటుంది, సదాశివ భగవంతుడి ధామం ఇది. ఇది దాటాక వైకుంఠ ధామం మొదలవుతుంది. నిత్య కైలాస ధామం నుంచి వైకుంఠం వరకు ఈ ధామాలన్నీ సచ్చిదానంద స్వరూపంతో ఉంటాయి. బాధలు కష్టాలు లాంటివే ఉండవు. మన మనిషి జన్మ లక్ష్యం ఈ ధామ